Hello guys, welcome back to our channel Study with Sridevi. So state table and state diagram నేర్చుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్ M0, M1, M2, X1, X2, current state, next state. సో ఇక్కడ కరెంట్ స్టేట్ అంటే M1, M2 తీసుకుంటాము, నెక్స్ట్ స్టేట్ అంటే M0, M1 తీసుకుంటాం. సో ఇది కరెంట్ ఇన్పుట్, ఇవి సక్సెసివ్ ఇన్పుట్స్ కదా. సో ఫస్ట్ 0 0 0 1 0 0 0 0 1 1 0 1 0 1 0 1 1 0 1 1 1 సారీ 0 1 1 1 1 1. సో ఇది మనకి M0, M1, M2. సో X1, X2 ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి, X1 అంటే ఏమనుకున్నాం, M0 ప్లస్ M1 ప్లస్ M2 అనుకున్నాం కదా. నెక్స్ట్ X2 అంటే M0 ప్లస్ M2. సో అలాగే చేద్దాం. ఇక్కడ 0 ప్లస్ 0 ప్లస్ 0 0 0 ప్లస్ 0 0 1 ప్లస్ 0 1 1 ప్లస్ 0 1. X2 అంటే 1 ప్లస్ 0 1. నెక్స్ట్ 0 ప్లస్ 0 0 0 ప్లస్ 1 1. నెక్స్ట్ 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1 1 ప్లస్ 1 0 1 ప్లస్ 1 0 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1 0 ప్లస్ 0 0 1 ప్లస్ 1 1 సారీ 1 ప్లస్ 1 0 0 ప్లస్ 0 0 1 ప్లస్ 0 1. నెక్స్ట్ 0 ప్లస్ 1 1 1 ప్లస్ 1 0. ఇక్కడ మనం XOR డివిజన్ చేస్తున్నాం. 0 ప్లస్ 1 1 1 ప్లస్ 1 0 0 ప్లస్ 1 1 1 ప్లస్ 1 0. సో ఇక్కడ వరకు మనం చేయగలం. ఇప్పుడు కరెంట్ స్టేట్ M1 M2 M1 M2 ఏ స్టేట్ 0 0 అంటే A 0 1 అంటే B 1 0 అంటే C 1 1 అంటే D. సో ఇక్కడ మనం చూస్తాం నెక్స్ట్ స్టేట్ M0 M1 అంటే ఈ రెండు 0 0 A 1 0 ఏంటి C. నెక్స్ట్ 0 0 A 1 0 అంటే C మళ్ళీ. నెక్స్ట్ 0 1 అంటే B 1 1 అంటే D 0 1 అంటే B 1 1 అంటే D. ఇది మనకి స్టేట్ టేబుల్. సో స్టేట్ డయాగ్రామ్ ఎలా గీస్తాం, ఇక్కడ మనకి ఒకటి తీసుకున్నాం. ఇన్పుట్ బిట్ 0 అయితే ఇలా గీస్తాం. సో స్టేట్ డయాగ్రామ్ A B C D 4 స్టేట్స్ కాబట్టి. సో ఇది కాదు 0 A నుండి Aకి 0. సో A నుండి Aకి 0. నెక్స్ట్ A టు C ఇన్పుట్ 1 A టు C ఇన్పుట్ 1 డ్రా చేసాం. నెక్స్ట్ B నుండి Aకి 0. అలా మనం B నుండి Aకి. నెక్స్ట్ B టు C అది 1 ఇన్పుట్, ఇది ఇన్పుట్ 1. AC కూడా ఇన్పుట్ 1, ఇది 0 ఇది 0. నెక్స్ట్ C నుండి Bకి ఇది 1 కదా ఇన్పుట్, ఇలా గీద్దాం. C నుండి Bకి ఇన్పుట్ 0. నెక్స్ట్ D నుండి Bకి ఇన్పుట్ 0 ఇక్కడ. నెక్స్ట్ D నుండి C నుండి Dకి ఇన్పుట్ 1, D నుండి Dకి ఇన్పుట్ 1. సో అన్నీ వస్తాయి కదా. ఇప్పుడు A టు A XOR నెక్స్ట్ ఏంటి 0 0. A టు B B టు A ఇది 1 1. ఇవి మనం రాయాలి.
నెక్స్ట్ A to C ఏముంది, A to C 1 1 ఉంది చూడండి, A to C 1 1 ఉంది, సో 1 1. B to C 0 0, C to B 1 0. నెక్స్ట్ D to B 0 1, C to D 0 1, D to D ఏముంది 1 0 ఉంది, D to D. సో ఇది మనకి స్టేట్ టేబుల్ అండ్ స్టేట్ డయాగ్రామ్. మనకి ఏదైనా బిట్ ఇచ్చి ఫైండ్ చేయమన్నా సేమ్ ఇలానే చేస్తాము, కాకపోతే ఇక్కడ M0 M1 M2 అనేది మనకి అక్కడ ఇచ్చిన బిట్ బట్టి షిఫ్ట్ అవుతూ వస్తుంది. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and do subscribe for more videos.